Hi, this is Dinesh Gangasani. Welcome to my channel. Think about this. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ కొత్త రకం గోల్డెన్ వీసాలని ప్రవేశపెట్టి ఇటు భారతీయులతో పాటు ప్రపంచ దేశాలకి ఒక తీపి కబురును అందించడం జరిగింది. ఏది ఏమైనా నామినేషన్ ఆధారితంగా జరిగే ఈ ప్రక్రియతో కొన్ని షరతులు ఉన్నప్పటికీ మునుపు ఉన్నటువంటి గోల్డెన్ వీసాతో పోల్చుకుంటే ఇందులో కాస్త నియమాలు తక్కువగానే ఉన్నట్టుగా కనబడుతుందండి. మునుపు ఉన్నటువంటి నియమాల ప్రకారం అయితే 2 మిలియన్ దిర్హములు అనగా 4.66 కోట్లతో యుఏఈలో స్థిరాస్తి వ్యాపారం చేయడము లేదా భారీగా పెట్టుబడులు పెట్టడము చేసిన వాళ్ళకు మాత్రమే గోల్డెన్ వీసా వస్తుండగా, ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి కొత్త నియమాలతో 1 లక్ష దిర్హములు అనగా 23.30 లక్షలతో మనము ఈ గోల్డెన్ వీసాను పొందే అవకాశం ఉందండి. ఏది ఏమైనా ఈ ప్రక్రియను నామినేషన్ ఆధారితంగా నిర్వహించినట్టుగా మన యుఏఈ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మరి ఇది ఎంతైనా భారతీయులకి తీపి కబురుగా నేను భావిస్తున్నాను. ఇట్లు దినేష్ గంగసాని.